శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీశ్రీ కిచెన్ వెజ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఉల్లిపాయ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, అలాగే చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో కూరలు ఏమీ లేనప్పుడు ఇలా ఉల్లిపాయలతో పులుసు చేసుకుని చూడండి, అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు, అంత రుచిగా ఉంటుందండి. అలాగే ఈ పులుసు 2 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఇప్పుడు ఈ ఉల్లిపాయ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ పులుసు కోసం నేను ఇక్కడ 1/2 కిలో ఉల్లిపాయలను తీసుకున్నానండి. సాంబార్ ఉల్లిపాయలు అంటారు కదా, ఆ ఉల్లిపాయలను తీసుకున్నాను. పైన ఉన్న పొట్టు అంతా కూడా తీసేసుకున్నాను. ఈ సాంబార్ ఉల్లిపాయలు లేకపోతే కనుక నార్మల్ ఉల్లిపాయలతో కూడా చేసుకోవచ్చండి. మామూలు ఉల్లిపాయలను ఈ సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. నేను ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. నేను ఇక్కడ చిన్న ఉల్లిపాయలు 1/2 కిలో తీసుకున్నాను. అలాగే పెద్ద ఉల్లిపాయ ఒకటి కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. నేను ఈ రెండింటితో కూడా పులుసు తయారు చేస్తున్నాను. పులుసు కోసం చింతపండు ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత తీసుకోండి, ఎక్కువ అక్కర్లేదు. చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు అయితే కనుక సరిపోతుంది. ఈ చింతపండుని విడ తీసుకుని ఒకసారి నీళ్ళతో కడిగేసి మళ్ళీ నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోండి. నానిన తర్వాత చింతపండు రసం తీసి పక్కన పెట్టేసుకోండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. ఈ నూనె కాగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోండి. పులుసులో మెంతులు వేసుకుంటే కనుక ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, తప్పకుండా వేసుకోండి. ఈ ఆవాలన్నీ కూడా బాగా వేగిన తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పొట్టు తీసేసి వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల మంచి రుచి వస్తుందండి. వీటిని కూడా బాగా ఎర్రగా వేయించుకోవాలి. వెల్లుల్లి రెబ్బలంతా కూడా బాగా వేగిన తర్వాత ఇందులో 2 ఎండుమిర్చి తుంచి వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ఇంగు కూడా వేసుకోండి. ఇంగు వేసుకోవడం వల్ల ఈ పులుసుకి మంచి రుచి వస్తుందండి. వీటన్నిటిని కూడా బాగా వేయించుకున్నాక ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించుకోండి. ఈ కరివేపాకు అంతా వేగిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ఇలా చిన్న ఉల్లిపాయలను వేసుకోండి. అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని వేయించుకోండి. నేను ఇక్కడ ఒక పచ్చిమిర్చి వేసానండి, మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఎండుమిర్చి కూడా వేసాం కాబట్టి చూసి వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మగ్గించుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయండి సాల్ట్ వేయడం వల్ల. వీటన్నిటిని కూడా మూత పెట్టేసి ఉల్లిపాయలు మెత్తపడేదాకా మగ్గించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి. ఇలా ఉల్లిపాయలన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ కారం వేసుకోండి. పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి, లేదంటే కారం అంతా కూడా మాడిపోతుంది. ఈ కారం వేసుకుని 1 నిమిషం వేయించుకున్నాక ఒక పెద్ద గ్లాస్తో నీళ్లు పోసుకోండి. అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసుకుని రసం కూడా వేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేసినప్పుడు 1 స్పూన్ వేసాం కదండి, ఇంకొక టీ స్పూన్ అయితే కనుక సరిపోతుంది. టోటల్గా 2 టీ స్పూన్లు వేసానండి. అలాగే కొద్దిగా బెల్లం వేసుకోండి. పులుసులో బెల్లం ముక్క వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. ఒకసారి కలుపుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు బూడిద గుమ్మడికాయ వడియాలని ఇలా వేయించుకుని ఇలా నలుపుకొని వేసుకోండి. పులుసులో వేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి. ఈ పులుసులో నాని మంచి టేస్ట్ వస్తుంది, తప్పకుండా వేసుకోండి. వీటన్నిటిని కలుపుకుని మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత ఇందులో బియ్యపిండి కలిపి వేసుకోండి. 1 టీ స్పూన్ బియ్యపిండిని కొద్దిగా నీళ్లు పోసుకుని కలుపుకోండి. ఉండలేమి లేకుండా కలుపుకుని పులుసులో వేసుకోండి. ఇలా వేయడం వల్ల పులుసుకి చిక్కదనం వచ్చి అన్నంలో కలుపుకున్నప్పుడు చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా ఉండలేని లేకుండా కలుపుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి, లేదంటే అడుగంతా కూడా మాడిపోతుంది. ఈ బియ్యపిండి వేయడం వల్ల పులుసు అంతా కూడా చిక్కదనం వస్తుంది. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చిక్కదనం వచ్చింది. ఇలా ఉంటే కనుక అన్నంలో కలుపుకున్నప్పుడు చాలా బాగుంటుందండి. పులుసు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కనుక అన్నంలో కలుపు తినడానికి చాలా బాగుంటుందండి. ఇలా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆరిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అయిపోతుందండి. ఇప్పుడు చివరిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, టేస్టీగా ఉండే ఉల్లిపాయ పులుసు రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుందండి. మీకు తెలియకపోతే కనుక ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. మీకు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం లక్ష్మీశ్రీ కిచెన్ వెజ్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.